రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనము. నువ్వు నన్ను నమ్ముకుంటూ గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదును. నువ్వు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణములు నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇర్మియా మరి బంధింపబడుట మనం చూస్తాం. అయితే అక్కడ ఒక వ్యక్తి ఇర్మియాను మరి విడిపించుట మనం చూస్తాం. ఆ వ్యక్తికి మరి దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాటలు ఇవి. మరి ఇక్కడ మనం చూస్తే ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో, ఎవరైతే దేవుని పైన మరి నమ్మకం అనేది ఉంచుతారో, మరి ఎలాంటి మరి విషయాల్లో అయినా సరే, ఎలాంటి ఆపదలు వచ్చినా సరే దేవుడు వాటి నుంచి వారిని విడిపిస్తాడు అనడానికి యొక్క వాగ్దానం మరి నిజమే. అక్కడ మరి ఆ యొక్క దేశము నాశనం కాబోతున్నది, ఆ యొక్క దేశము పైన కీడు రాబోతున్నది. అయితే ఆ కీడును సైతము కూడా దేవుడు పక్కన పెట్టి మేలు చేయడానికి అక్కడ మరి వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈరోజు కూడా మన బ్రతుకులు ఇలానే ఉన్నాయేమో, మరి మనం చేసినటువంటి తప్పిదములో, లేదు మన రాజ్యంలో లేదా మన కుటుంబంలో జరిగినటువంటి తప్పిదములో మనకు కీడును కలిగించేవిగా ఉన్నాయేమో. అయితే నీ యొక్క ప్రవర్తన, నా యొక్క ప్రవర్తన గనక మరి దేవునికి ఇష్టమైనదిగా ఉంటే, మరి దేవుని పైన ఆధారపడినదిగా ఉంటే, దేవుని నమ్ముకునేటువంటి వారముగా మనం ఉంటే, ఆయన పైన విశ్వాసం కలిగి కనుక మనం ఉంటే, ఆ కీడును సైతము ఆయన మేలుగా మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు గనక విధేయత చూపినటువంటి వారంగా కనుక మనం ఉంటే, మనము భయపడుతున్నటువంటిది మన మీదకి రాకుండా ఆయన తప్పించేటువంటి గొప్ప సమర్థుడు. ఆయన మనకి మరి వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయంగా నేను తప్పించదునని. మరి మనకు ఉరి వచ్చినా, మనకి అపాయం వచ్చినా, మనకు ఆపద వచ్చినా, మరి మనకు భయం వచ్చినా, వ్యాధి వచ్చినా, లేమి వచ్చినా, వాటిని అన్నిటి నుంచి మనల్ని తప్పించడానికి మనకు సమర్థుడైనటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరత ఏమాత్రం కూడా లేదు. మరి అది ఖడ్గమైనా సరే మన ప్రాణమును ఆయన మనకి తిరిగి ఇచ్చేటువంటి దేవుడు కనుక మనము ఎల్లవేళలా ఆయన పైన ఆధారపడేటువంటి వారం ఉండాలి. మనం అన్యాయం చేత కానీ అక్రమం చేత కానీ నడిపింపబడేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలు ఆపదలలో ఉండేటప్పుడు వారికి మనం సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఇక్కడ కూడా ఇర్మియాకు సహాయం చేసినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనము కూడా మరి దైవ సేవకులకు కానీ, దేవుని పక్షాన పోరాడుతున్నటువంటి వారికి కానీ మనం సహాయం చేసినప్పుడు మరి మనకు పంచి ఉన్నటువంటి ప్రమాదాల నుంచి ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన మరి తన నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. కనుక మనము ఆయన కొరకు ధైర్యంగా ఉండాలి, ఆయన పక్షాన మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. కనుక మనం దేవుని పైన ఆధారపడి ఆయన నమ్ముకుని మనము కీడు నుంచి తొలగింపబడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడా మీకు వందనాలు ప్రభా. పూర్ణమైనటువంటి భక్తితో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీ పైన ఆధారపడి అయా నా తండ్రి నీ ద్వారా నాయన రక్షింపబడేటువంటి బిడ్డలుగా అయా రావాల్సినటువంటి నాయన ఆయన తండ్రి కీడుని సైతము నువ్వు తప్పించేటువంటి దేవుడు కనుక నీ పైన ఆధారపడి ముందుకు కొనసాగుగా నాకు మాకు మా అందరికీ నేను నేర్పించమని, మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో తుంకిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.